హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకోండి. అదే అండి, మన దగ్గరలో ఉన్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము మా ఫ్యామిలీతో. ఈ ఇయర్లో నేను 2-3 టైమ్స్ వెళ్ళాను. మా మమ్మీ డాడీలు వచ్చారు మా రూమ్కి, అందుకనే మళ్ళీ వెళ్తున్నాము. సడన్ ప్లాన్ అనమాట ఇది. ఎందుకంటే మన రూమ్కి వచ్చేసి ఒక 40-42 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఆన్ ద వేలో ఉన్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామన్నమాట. మా పాప నా మీద కూర్చుంది. పిల్లక చూడండి, తనది చిన్న పిల్లక. గట్కేసరి దాటాము. భువనగిరి దగ్గర ఉన్నాము. ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి, సూపర్ ఎక్సలెంట్. అసలు ఇంకా టెంపుల్కి వెళ్తున్నామంటే ట్రిప్ అయితే ఆల్మోస్ట్ సూపర్గానే ఉంటుంది. ఏ టెంపుల్కైనా సరే, తిరుపతి, శ్రీశైలం, యాదాద్రి, అన్నవరం, ఎక్కడికి వెళ్ళినా సరే, మేము ఏదైనా ట్రిప్ వేసామంటే ఆ ట్రిప్ అయితే సూపర్, అసలు అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి, వచ్చేసి భువనగిరి దగ్గర కొండపైన కోట ఉందన్నమాట. అప్పుడు ఎప్పుడు కట్టారు రాజులు, చాలా బాగుంది. అంతా ఇప్పుడు కొంచెం డ్యామేజ్ అయినట్లుంది కోట. చూస్తున్నారు కదా, గుట్ట పైన ఎలా కట్టారు. అసలు మనం కింద నేలపైన కట్టడానికే నానా తంటాలు పడతాం, అలాంటిది కొండపైన ఎలా కట్టారేమో. అప్పుడు ఆ కాలంలో రాజులు వాళ్ళు తలుచుకుంటే ఏమని చేయగలరు లేని కానీ, అంతేనా? అంతే కదా. ఇదిగోండి, లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ కమాన్ నుంచి మనకు లోపలికి యాదాద్రికి వచ్చేసి ఒక 6 కిలోమీటర్స్. ఇంకా మొత్తం వెంచర్స్ చాలా బాగున్నాయి. జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ, ఇంకా కొన్ని ఉన్నాయి వెంచర్స్. మా రిలేటివ్స్లో ఇక్కడ చాలామంది తీసుకున్నారు ప్లాట్స్. ఎందుకు కొంతమంది అయితే చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మా రిలేటివ్స్లో. ఇది వచ్చేసి చెరువు కనిపిస్తుంది. ఏదో కింద అయితే మొత్తం హోటల్స్, రూమ్స్, రెస్టారెంట్స్ చాలా అయిపోయాయి. యాక్చువల్లీ కింద దర్శనం చేసుకొని పైకి వెళ్ళాలి. మేమైతే కింద అయితే ఏం దర్శనం చేసుకోలేదు, డైరెక్ట్ పైకి వెళ్ళిపోయాము. ఎందుకంటే చాలామంది తెలియక పైకి వెళ్తుంటారు. కిందకి ఇట్లా స్వయంభూ ఉన్నాడు నరసింహస్వామి వారు, కొంచెం లోపలికి వెళ్తే వస్తుంది. ఇంకా మేము వచ్చేసి ఇంకా స్ట్రేట్గా పైకి వెళ్ళిపోయాము. కార్ వచ్చేసి కింద పెట్టాము, కింద పార్క్ చేసి డైరెక్ట్ పైకి వెళ్ళిపోయాము. టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు, సూపర్. అసలు మనిషికి వచ్చేసి పర్ హెడ్ ఏం కాదు, జస్ట్ 4 మెంబర్స్కి 100 రూపీస్ తీసుకున్నారు ఆటో వాళ్ళు. కార్స్ అలో చేస్తారు కానీ కొన్ని కార్స్ అయితే పైకి వెళ్తున్నాయి. బట్ మేమేమో కింద పెట్టేసి ఆటోకి వెళ్ళిపోయాం. ఇది చూడండి, మా డాడీ ఎంత తీసుకోవాలని అడుగుతున్నాడు. 100 రూపీస్ ఇవ్వండి సార్ అని అడిగాడు అతను. ఓకే సరే అని స్టార్ట్ అయిపోయాం పైకి. ఇదిగోండి, కొండపైకి వెళ్తున్నాము. టెంపుల్ చూస్తున్నారు కదా ఎంత బాగా కట్టారో. ఆ కేసీఆర్ సారే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. రోడ్లు అన్నీ చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్, టెంపుల్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా వచ్చేసి ఇక్కడ లేడీస్కి, కొంతమందికి కొండ ఎక్కలేని వాళ్ళకి ఒకటి ఫ్రీ వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఫ్రీ వెహికల్స్, ఇది ఎక్కి వెళ్తున్నాం అనమాట. ఫ్రీగానే అంటే కొంచెం కొండపైకి అంతే. అదే సగం పైకి వచ్చాము, ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంకా దేవస్థానం వచ్చేస్తుంది. ఇదిగోండి, మేమైతే పైకి స్టార్ట్ అవుతున్నాము. చాలా బాగుంది ఇదైతే వెహికల్. జస్ట్ రేసు, బ్రేక్ అంతే, ఏం లేవు దీనికి. పైకి తీసుకెళ్ళి ఆపేశారు. ఇంకా దర్శనం చేసుకున్నాక కిందకు వచ్చి ఉచిత దర్శనం ఉంటాయి కదా, ఉచిత అన్నదానము, అక్కడ వచ్చి భోజనం చేసుకున్నాము. టెంపుల్ వచ్చేసి మొత్తం గోల్డ్తోనే ఉందన్నమాట. చాలామంది ఉన్నారు, అంటే మరీ అంత పబ్లిక్ అయితే ఏం లేరు. జస్ట్ దీపావళి కదా ఆ రోజు, కొంతమంది మాత్రమే ఉన్నారు. చూస్తున్నారు కదా, మేమైతే 150 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనంకి వెళ్ళిపోయాము. మార్నింగ్ 9 o'clock 8 o'clock గర్భగుడి దర్శనం ఉంటుందంట. అది వచ్చేసి పర్ హెడ్ 300 రూపీస్ అంట. మార్నింగ్ ఒకసారి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ వచ్చేసి 8 to 9 ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసి 4 to 5 ఉంటుంది.
అంటే గర్భగుడి దర్శనం అనమాట. ఇదిగో మా అమ్మ మా వైఫ్ ఇద్దరు ఒకే పక్కన కూర్చున్నారు. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను నేను. మా డాడీ వచ్చేసి అదే పులిహోర ప్యాకెట్లో లడ్డు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇదిగోండి టెంపుల్ 4 ముఖద్వారాలు చాలా బాగున్నాయి. కొంచెం దీనికి పెయింట్ వేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇలా చూసి చాలా బాగానే ఉంటుంది. కొంచెం పెయింట్ వేసి అన్ని బొమ్మలకు అన్నీ ఉంటాయి కదా, విగ్రహాలకి అన్నీ ఒక్కొక్క కలర్ వేస్తే ఇంకా సూపర్ అద్భుతంగా ఉంటుంది. వచ్చేసి తాగే నీళ్ళు, కాళ్ళు కడుక్కోవడానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, సేమ్ అస్సలు తిరుపతికి వచ్చామా అంత ఫీలింగ్ కలుగుతుంది మనకైతే. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొడతాము. ఇక్కడ వచ్చేసి నేను మా మదర్కి వాటర్ బాటిల్ తీసుకురారా అంటే నేను కిందకు వచ్చాను. కిందకు వచ్చి అక్కడైతే ఏం కనిపించలేదు. నాకైతే మజ్జిగ కనిపించింది. ఒక 50 రూపీస్ ఇచ్చి 1 లీటర్ మజ్జిగ బాటిల్ తీసుకున్నాను. అక్కడ చూసాను, ఇక్కడ వాటర్ బాటిల్ షాప్స్ అయితే ఏం లేవు పైన, కొండ పైన. కొంచెం కిందకే దిగుతూ ఉంటాయేమో, కానీ నేనైతే అక్కడ మజ్జిగ ఉంది, ఎంత అమ్మా అంటే ఒక 50 రూపీస్ అంటే తీసుకొచ్చాను. అదే తాగామన్నమాట. నేనైతే బ్యాగ్ వేసుకున్నాను, ఎందుకంటే ప్రసాదాలు చేతిలో పడుకుంటే మొత్తం కోతులు చాలా ఉంటాయి అక్కడ, లాక్కొని వెళ్తూ ఉంటాయి. అందుకని భయం అంతా ఎందుకని నేను నా బ్యాగ్ తీసుకొచ్చాను, ఆఫీస్ బ్యాగ్. ప్రసాదాలు అన్నీ దాంట్లో వేసాను. ఎండ అయితే ఫుల్ ఎండ కుడుతుంది. అదేదైతే అసలు ధూపకు ఆ దాహానికి తట్టుకోలేకపోయాం. వాటరు అడుగడుగున వాటర్ తాగాము. అసలు కుండ పైన కదా, కొంచెం ఎండ ఎక్కువగా ఉండే రోజు. ఇది వచ్చేసి ఏదో క్యూఆర్ కోడ్లు పెట్టాడు అని. ఒక్కొక్కసారి వెళ్తున్నప్పటి నుంచి ఒక్కొక్కసారి ఏదో ఒకటి పెడుతున్నారు. ఓకే, టెంపుల్ అయితే బాగానే అనిపిస్తుంది నాకైతే. ఫోన్స్ వచ్చేసి మేము బయటనే పెట్టేసి వెళ్ళిపోయాము, ఎందుకంటే లోపలికి తీసుకెళ్ళదు కదా. మొత్తం ఎలక్ట్రిక్ డివైస్ అన్నీ బయటనే పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇదిగో నాకు ఒకటి వచ్చేసి అఖండ దీపం మీద వెలుగుతుంది. ఇక వచ్చి టెంకాయలు కొట్టాలి. మేము వచ్చేసి అయిపోయిందండి, పైన దర్శనం అయిపోయింది. ఇంకా కిందకి వచ్చేసి భోజనం చేద్దామని వెళ్ళిపోతున్నాము అన్నదానానికి వచ్చేసి ఇక్కడ దూరం పెట్టారు, లోపలికి ఉంటుంది. ఇది వచ్చేసి కొంతమందికి టెంపరీ కోసం పెట్టారంట. మళ్ళీ అన్నదానం హాల్, డైనింగ్ హాల్ వచ్చేసి పెద్దగా చేస్తారంట. ఇంకా కొంచెం టైం పడుతుంది దానికైతే. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కొంతమంది తింటారు కదా పెట్టారు. అన్నం, పప్పు, కర్రీ, చట్నీ, ఒక స్వీట్ పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. మన ఇంట్లో కూడా తినము, అంత బాగా పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇంకోటి వచ్చేసి సాంబారు, మజ్జిగ. మా పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. మా వైఫ్ మా పాపకు అన్నం తినిపిస్తుంది. ఇది చూస్తున్నారు కదా. అవి కనిపించి వచ్చేసి ఏవో రూమ్స్ అన్నమాట. అంటే విఐపీస్ వస్తారు కదా, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని, సెలబ్రిటీస్, విఐపీస్ వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనిపించేశారు. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఓకే అండి, ఇది చూశారు కదా. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోస్ వస్తాయి మీ ముందుకు, చాలామంది అడుగుతున్నారు. వస్తాయండి. ఈరోజు మీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను. ఓకేనా? చూసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.